అర్చన రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే శశిధర్ మాధవి కారులో అర్చనకు ఎదురుగా వస్తారు. అర్చనను చూసి శశిధర్ మాధవి కారు దిగి, అమ్మ అర్చన, ఎందుకు కంగారుగా ఉన్నావు, ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవని మేడం కనిపించట్లేదు, అవని మేడంని ఎవరో కిడ్నాప్ చేశారని శ్రీకర్ సార్ చెప్పారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అమ్మ అర్చన, నీకు కూడా ఈ విషయం గురించే చెప్దామని మేము వస్తున్నాము. అవని మా ఆఫీస్లోనే పనిచేస్తుంది కదమ్మా, అందుకని చెప్పి అవనిని కిడ్నాప్ చేసిన రౌడీలు మాకు ఫోన్ చేశారు అని చెప్పి శశిధర్ మాధవి చెప్తూ ఉంటారు. మేడంని కిడ్నాప్ చేసిన రౌడీలు మీకు ఫోన్ చేశారా, ఫోన్ చేసి ఏం చెప్పారు అని అర్చన అడుగుతూ ఉంటుంది. అవని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదంట కానీ అని శశిధర్ అంటూ ఉంటే, కానీ ఏంటండి, తర్వాత ఏంటో చెప్పండి అని అర్చన అడుగుతూ ఉంటే, వాళ్ళు అవనిని ఏమీ చేయకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఉన్న అమ్మవారికి సంబంధించిన ముక్కు పుడకను తీసుకొని రెడీగా ఉండమని చెప్పారు. వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నిన్ను అవని దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారంట. ఈ విషయం మేము మాయకు కూడా చెప్పలేదమ్మా, ఎందుకంటే ఈ విషయం బయటికి చెప్తే ఆ రౌడీలు అవనిని చంపేస్తామని బెదిరించారు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అవని ప్రాణాలు ప్రమాదంలో పడకూడదంటే నువ్వు ముక్కు పుడకను తీసుకొని వెళ్లాల్సిందేనమ్మా అని మాధవి చెప్తూ ఉంటే, మేడం ప్రాణాలు కాపాడతాను అని అర్చన చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అర్చన, ఈ విషయం గురించి శ్రీకర్ వాళ్ళకు కూడా చెప్పకు, ఎందుకంటే వాళ్ళకు ఈ ముక్కు పుడక చాలా పవిత్రమైంది కదా, నువ్వు ముక్కు పుడకను తీసుకెళ్లటం వాళ్ళు చూస్తే ఒప్పుకోరు. అవని ప్రాణాలు కాపాడే వరకు నువ్వు ఈ విషయాన్ని ఎవరితో చెప్పకమ్మా అని శశిధర్ చెప్తూ ఉంటే, సరేనండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, తొందరగా వెళ్ళు, నీతో పాటు ముక్కు పుడకను తీసుకెళ్లటం కోసం ఆ రౌడీలు మీ ఇంటి దగ్గరికి వస్తా అని చెప్పారు, ఈ పటికే వాళ్ళు బయలుదేరుంటారు అని మాధవి చెప్తూ ఉంటే, సరేనండి అని చెప్పి అర్చన పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా మాయ కారులో కూర్చొని గన్ను పట్టుకొని చూస్తూ ఉంటుంది. అర్చన, నువ్వే అక్షయవని నాకు తెలుసు, మీ అమ్మ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నువ్వు ఏమైనా చేస్తావని కూడా నాకు తెలుసు. ఎన్ని రోజులు నువ్వు అవని నీ కన్న తల్లని చెప్పకుండా దాచిపెడతావో నేను కూడా చూస్తాను, ఆలోగా నా పనులన్నీ నేను పూర్తి చేసుకుంటాను అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అర్చన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగానే మాయ కారు దిగి శశిధర్ మాధవి దగ్గరకు వస్తుంది. గన్నుకు పని చెప్పకుండా చెప్పిన పని చెప్పినట్టుగా చేశారు అని మాయ శశిధర్ మాధవితో అంటూ ఉంటే, నువ్వు ఇంత దుర్మార్గురాలు అని తెలుసుంటే కనుక అసలు నిన్ను పెంచే వాళ్ళమే కాదు, ఎందుకు మాతో ఇలాంటి పనులన్నీ చేపిస్తున్నావు అని చెప్పి మాధవి మాయను అడుగుతూ ఉంటే, నా పనులు పూర్తయిపోగానే నేను మిమ్మల్ని ఏమీ చేయకుండా వదిలేసి వెళ్ళిపోతాను, అలా కాదని నాకు ఎదురు తిరిగితే పెంచిన తల్లిదండ్రులను కూడా చూడకుండా చంపేస్తాను అని చెప్పి మాయ శశిధర్ మాధవికి వార్నింగ్ ఇస్తుంది. ఇక చాలే పదండి వెళ్దాం అని చెప్పి మాయ శశిధర్ మాధవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అవనిని ఒక చెట్టుకు కట్టేస్తారు. అప్పుడే సామి, అడవి ప్రజలు, దొర అందరూ కూడా అవని దగ్గరికి వస్తూ ఉంటే నాగమ్మ తల్లి, చిలకమ్మ ఇద్దరు కూడా సామి, అడవి దొరకు కనిపిస్తూ ఉంటారు. ఆ అవని అర్చన ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే మీరు ఆ అవని అర్చనలకు సహాయం చేయడానికి వస్తారని నాకు తెలుసు, నువ్వు ఎలాగో ఒకలా సందేశాన్ని ఎవరో ఒకరికి పంపిస్తావు, ఆ సందేశం ద్వారా అవని తప్పించుకునే అవకాశం ఉంది, అందుకే మీరు ఈ సందేశాన్ని ఎవరికి పంపించకుండా నేను చేస్తాను అని చెప్పి సామి తన మంత్రశక్తితో నాగమ్మ చిలకమ్మలను అష్టదిగ్బంధనం చేస్తాడు. నేను మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేశాను, ఇక మీరు ఇక్కడి నుంచి కదలెవరు, మీరు అవనిని నేనే కిడ్నాప్ చేశానని, అవని ఇక్కడ ఉందని ఎవరికి చెప్పలేవరు అని చెప్పి సామి నవ్వుకుంటూ అడవి ప్రజలను, దొరను తీసుకొని అవని దగ్గరకు వెళ్తాడు. అవని సామిని చూడగానే గతంలో సామి అవనిని బంధించి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి వీరవనిత, గతంలో నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు కూడా అలానే జరుగుతుందనుకుంటున్నావా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. అసలు ఎవరు మీరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, నాతో మీకు పనేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇన్ని విషయాలకు నేను సమాధానం చెప్పలేవలే కానీ చిన్నగా ఒక కథ చెప్తాను విను అని చెప్పి సామి అంటాడు. ఊరికి ఒక గుడి ఉంటుంది, ఆ గుడిలో అందరి దేవతలు ఉంటారు, కానీ నీ ఇంట్లో అన్నపూర్ణాదేవి ఉంది, ఆ అన్నపూర్ణ దేవి ముక్కు పుడక నాకు కావాలి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ముక్కు పుడక ఎంత అవసరమో ఇప్పుడు ఆ అన్నపూర్ణాదేవి ముక్కు పుడక కూడా మాకు అంతే అవసరం, ఆ ముక్కు పుడకతో మేము కొన్ని కార్యాలు పూర్తి చేసుకోవాలి అని సామి చెప్తూ ఉంటే, ఏంటా కార్యాలు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నిన్ను గతంలో అడవికి తీసుకొచ్చినప్పుడు అమ్మవార్లకు సంబంధించిన నగలను నువ్వు చూసావు కదా, ఆ నగలు ఎవరికంటా పడకుండా అష్టదిగ్బంధనం చేశాము, ఆ నగలను బయటికి తీయాలంటే ముక్కు పుడక కావాలి, అందుకే నిన్ను కిడ్నాప్ చేసి ముక్కు పుడకను ఇక్కడికి రప్పిస్తున్నాము అని సామి చెప్తూ ఉంటాడు. నువ్వు మంత్రాలు వేస్తే రావటానికి అదేమైనా మనిషి అనుకుంటున్నావా,
అది ముక్కు పుడక ఎలా వస్తుంది అని చెప్పి అవని అంటుంది. ఇక సామి పకపకమని నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడక వస్తుంది అవని. ఈ లోకంలో ప్రేమకు మించింది ఇంకేదీ లేదు అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. ఎలా వస్తుంది, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే, అర్చన ముక్కు పుడకను తీసుకొని కాసేపట్లో ఇక్కడికి రాబోతుంది అవని అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. అర్చన ముక్కు పుడకను తీసుకొని ఇక్కడికి వస్తుందా? ఎట్టి పరిస్థితిలో అర్చన అలాంటి పని చేయదు అని చెప్పి అవని అంటుంది. చేస్తుంది అవని. అర్చన తప్పకుండా ముక్కు పుడకను తీసుకొని ఇక్కడికి వస్తుంది, చూస్తూ ఉండు అని సామి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ ఎవరికో ఫోన్ చేసి, అవనిని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాను, ఎట్నుంచి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడే అర్చన పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి అర్చన ఇంత కంగారుగా పరిగెట్టుకుంటూ వెళ్తుంది, అర్చనకు అవని గురించి ఏమైనా తెలిసి ఉంటుందా అని చెప్పి శ్రీకర్ కూడా పరిగెత్తుకుంటూ అర్చన వెనకే వెళ్తూ ఉంటాడు. ఇక అర్చన అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి, అమ్మ అన్నపూర్ణాదేవి, ఇప్పుడు ముక్కు పుడకను నేను తీసుకెళ్ళకపోతే అమ్మ ప్రమాదంలో పడుతుంది. ఈ ముక్కు పుడక ఎంత పవిత్రమైందో నాకు తెలుసు. నీ వస్తువులకు నేను ఎప్పుడూ కాపలాగా ఉంటాను, కానీ నీ వస్తువుల్ని తీసుకెళ్ళి నేను పరాయిల వాళ్లకు అప్పచెప్పాల్సి వస్తుంది. నీ వస్తువైన ఈ ముక్కు పుడక పరుల పాపం కాకుండా నువ్వే చూసుకో తల్లి అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ అవని ఇంట్లోకి వెళ్ళబోతూ, నేను ఇప్పుడు అర్చనను ఏమైనా అడిగితే అర్చన అబద్ధం చెప్తుందేమో, అసలు అర్చన ఇంట్లోకి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో వెనక నుంచి చూద్దాం అని చెప్పి శ్రీకర్ చాటుగా ఉండి అర్చన ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అవని మేడం ప్రాణాలు కాపాడాలంటే ఈ ముక్కు పుడక చాలా అవసరం, నన్ను క్షమించు తల్లి, ఈ ముక్కు పుడకను తీసుకెళ్తున్నాను అని అర్చన అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని ముక్కు పుడకను తీసుకొని మెల్లగా కుంకుమ బరిలో పెట్టుకుంటూ ఉంటుంది. ఇది శ్రీకర్ చూస్తూ ఉంటాడు. అర్చన ఏంటి ముక్కు పుడకను తీసుకుంది అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ అన్నపూర్ణాదేవి, నీ ముక్కు పుడకను తీసుకుంటుంటే ఇది దొంగతనం కింద లెక్క కాబట్టి నువ్వు నన్ను శిక్షిస్తావేమో అనుకున్నాను, కానీ నన్ను శిక్షించలేదు. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటానమ్మా, ఈ ముక్కు పుడక పరుల పాలు కాకుండా నువ్వే చూసుకో తల్లి అని చెప్పి అర్చన అన్నపూర్ణదేవికి నమస్కారం చేసుకొని ఇక ముక్కు పుడకను తీసుకొని అవని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అసలు అర్చన ముక్కు పుడక తీసుకొని ఎక్కడికి వెళ్తుంది కనుక్కుంటాను అని చెప్పి శ్రీకర్ అర్చనను అడగటానికి వస్తూ ఉంటాడు. అప్పుడు అర్చన, ఈ విషయం గురించి నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను, ఎవరికైనా చెప్తే అవని మేడం ప్రమాదంలో పడుతుంది అని మనసులో అనుకుంటూ పరిగెట్టుకుంటూ గేటు దగ్గరకు వెళ్తుంది. ఇదేంటి ముక్కు పుడక గురించి ఎవరికైనా చెప్తే అవని మేడం ప్రమాదంలో అంటుంది, అసలు ఏం జరుగుతుంది అని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అర్చన ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి ఒక అతను దిగి, నువ్వేనా అర్చన అంటే అని చెప్పి అడుగుతూ ఉంటే, నేనే అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి అర్చనను కారులో ఎక్కించుకొని ఆ రౌడీలు తీసుకెళ్తూ ఉంటారు. ఇదేంటి అర్చన రౌడీల వెనక వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది, ముక్కు పుడక తీసుకొని వెళ్లాల్సిన అవసరం అర్చనకేంటి అని చెప్పి శ్రీకర్ ఆ కారుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అర్చనను అలా కారులో తీసుకెళ్తూ ఉంటే రౌడీలు ముక్కు పుడక తీసుకొస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే కుంకుమ బరిలో ఉన్న ముక్కు పుడకను అర్చన రౌడీలకు చూపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సామి పకపకమని నవ్వుతూ ఉంటాడు. నీ నవ్వుకి అర్థం ఏంటి అని అవని సామిని అడుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ముక్కు పుడక తీసుకొని అర్చన బయలుదేరింది, నాకు సందేశం వచ్చేసింది, అర్చన రాదన్నావు కదా అని చెప్పి అవనిని సామి అడుగుతూ ఉంటాడు. అర్చన ముక్కు పుడక ఎలా తీసుకొస్తుంది, అర్చనను భయపెట్టి నువ్వు ముక్కు పుడక తీసుకొచ్చినా కూడా ఆ ముక్కు పుడక నీకు చెందదు అని చెప్పి అవని సామికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ అర్చన వెళ్తున్న కారుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా మరోవైపు అవనిని బంధించి సామి వాళ్ళు, నేను ఆ ముక్కు పుడక సహాయంతో చాలా కార్యాలే చేయబోతున్నాను, ఆ కార్యాలన్నీ నువ్వు చూస్తూ ఉంటావు అని చెప్పి అవనికి చెప్తూ ఉంటాడు. అర్చన ఎట్టి పరిస్థితుల్లో ముక్కు పుడక తీసుకురాకూడదు, అర్చన ముక్కు పుడక తీసుకొచ్చినా కూడా ఇతనికి దక్కకూడదు అని చెప్పి అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అర్చన ఒంటరిగా ఉంది, అర్చనకు ధైర్యం చెప్తానని శ్రీకర్ ఆ అవని ఇంట్లోకి వెళ్ళాడు, ఇంకా రావట్లేదేంటి అని చెప్పి వేదవతి అంటుంది. మనమే వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఏం అవసరం లేదు, కాసేపటి తర్వాత వాడే వస్తాడులే, అర్చన చిన్నపిల్ల కదా తోడుగా ఉన్నాడేమో అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఆ అర్చన చిన్నపిల్లనా, ఏం కాదు, కుదిరితే శ్రీకర్ మనసు మార్చాలి, అవనిని శ్రీకర్ని కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, పదండి వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది. ఏంటి వేద నువ్వు కూడా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఏమోనండి, పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ సమస్యలు ఎక్కువైపోతున్నాయి, నాకు చాలా భయంగా ఉంది అని వేదవతి అంటుంది. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఆ విషయాన్ని మీరంతా బాగా వినండి.
మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ పెళ్లి జరగదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. సూక్తులు చెప్పింది చాలే కానీ ముందు అవని ఇంట్లోకి వెళ్దాం పదండి. అవని ఇంట్లో శ్రీకర్ ఉన్నాడు కదా, శ్రీకర్ని పిలుచుకొని వద్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక అందరూ కలిసి అవని ఇంటి దగ్గరకు వెళ్తారు. అర్చన శ్రీకర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక అర్చన శ్రీకర్ పలకకపోవడంతో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి అందరూ కలిసి లోపలికి వస్తారు. అర్చన శ్రీకర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే అర్చన శ్రీకర్ పలకకపోవడంతో అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, పిలుస్తుంటే పలకట్లేదేంటి, శ్రీకర్ ఈ ఇంట్లోకి వచ్చాడు కదా, ఇంతలో ఎలా మాయమయ్యాడు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే వసంత అన్నపూర్ణదేవి విగ్రహాన్ని చూసి, అమ్మ అన్నపూర్ణదేవి మన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాతే మనకు ఈ కష్టాలు సమస్యలు మొదలయ్యాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో వేదవతి అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి, అమ్మ అన్నపూర్ణదేవి, నా పూజలో లోపం ఉందా, నా భక్తిలో లోపం ఉందా, చెప్పమ్మా, ఎందుకమ్మా నువ్వు నన్ను కరుణించట్లేదు, నువ్వు నా దగ్గరికి ఎందుకమ్మా రావట్లేదు, అవని దగ్గరే ఎందుకు ఉంటున్నావమ్మా అని చెప్పి వేదవతి అన్నపూర్ణదేవిని ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు పెద్దిరాజు, అమ్మవారు మంచి వాళ్ళ దగ్గరే ఉండాలని, చెడు చేసే వాళ్ళ దగ్గర ఉండకూడదని నిశ్చయించుకుందంట, అందుకే అక్కడే ఉంటానంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా కాస్త నువ్వు నోరు మోస్తావా బావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే పెద్దిరాజు అనుకోకుండా అన్నపూర్ణదేవి విగ్రహం ముందు ఉన్న ముక్కు పుడక కనిపించట్లేదేంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్తే కనుక పెద్ద గొడవే అవుతుంది, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ఏదో జరుగుతుంది అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకొని, ఇక పదండి శ్రీకర్ అర్చన ఎక్కడ ఉన్నారో వెతుకుదాము అని చెప్పి అంటూ ఉంటే అందరూ కలిసి అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గర నుంచి బయటికి వస్తూ ఉంటారు. అప్పుడు ప్రసాదరావు ముక్కు పుడక లేదు అని గమనిస్తాడు. వేద అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఏంటండి అని చెప్పి వేదవతి పరిగెత్తుకుంటూ వస్తుంది. అన్నపూర్ణదేవి ముందు ఉండాల్సిన ముక్కు పుడక లేదు వేద అని ప్రసాదరావు చెప్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇదంతా పెద్ద స్కెచ్లా ఉంది అత్తయ్య అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది అని వేదవతి అంటూ ఉంటుంది. అర్చననో లేకపోతే అవనినో ముక్కు పుడకను దొంగతనం చేశారేమో అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, వేద అనవసరంగా తొందరపడకు, పోయినసారి కూడా గౌరీ విషయంలో ఇలానే అనుమానపడి గౌరీకి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది, ముందు వాళ్ళను అనుమానించటం కంటే ఇక్కడెక్కడైనా ముక్కు పుడక పడిందేమో వెతుకుదాం పట్టండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు రౌడీలు అడవిలోకి అర్చనను తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు మాయ కూడా ఇదే అడవిలోకి వచ్చింది, మేడంని కిడ్నాప్ చేసింది ఆ మాయ అయి ఉంటుందా అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అర్చన్ను ఫాలో అవుతూ శ్రీకర్ కూడా వస్తూ ఉంటాడు. ఇదేంటి అర్చన్ను రౌడీలు అడవిలోకి తీసుకొస్తున్నారు, ఆ అడవిలోనే అవని ఉందా అని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.